అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను చెప్పబోతూ ఉన్నా. నా లైఫ్లో నేను ఫేస్ చేసినవి, నేను ఓవర్కమ్ చేసినవి అన్నీ చెప్పబోతున్నా. ప్రజెంట్ సొసైటీ ఎలా ఉంది, ఈ సొసైటీలో ఉన్నటువంటి పిల్లల్ని ఎలా కాపాడుకోలేంటి, ఇవన్నీ చెప్పబోతున్నా. ప్రేమ అంటే ఏంటి, ఇష్టం అంటే ఏంటి, ఒకరి పట్ల వ్యామోహం అంటే ఏంటి, ఎవరిలో ఎటువంటి ఆలోచనలు వస్తాయి, వాటిని కంట్రోల్ చేయాలంటే అలాగా, అండ్ ముఖ్యంగా పేరెంట్స్ అన్న వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి. అడాల్సెన్స్ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. వరల్డ్ వైడ్ వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంది. మార్చి 13 ఎప్పుడో వచ్చి ఉండి నేను చూద్దాం అనుకున్నా, మిస్ అయ్యాను. దాన్ని మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టి వాళ్ళ పిల్లలు ఆల్రెడీ పీజీ చేస్తున్నారు, ఒకరు జాబ్ చేస్తున్నారు, నాకు అడల్ట్స్ మూవీస్ నుంచి కొన్ని పాయింట్స్ చెప్పి ఇది టచ్ అండ్ శివ గారు మీరు చాలా బాగా చెప్తారు ఇటువంటివి అన్నారు. ఓకే అండి అన్నారు. దాని ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా చెప్పున్నారు. సో ఖచ్చితంగా ఇద్దామనిపించింది. ఆ మూవీ చూస్తున్నప్పుడు అసలు నా చిన్నప్పుడు ఎన్నో జ్ఞాపకం వచ్చింది. ముందుగా నేను ఏవైతే చెప్తానో ఎక్కడ కూడా ఏవి కూడా మీ పర్సనల్గా తీసుకోవద్దు, ఎక్కడ కూడా ఏవి కూడా మీకు అవసరమైతేనే తీసుకోండి, ఉపయోగపడితేనే తీసుకోండి, అదర్వైజ్ వదిలేసేయండి. ముందుగా నా చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక టీచర్ అంటే నాకు ఇష్టం. ఏ రకంగా బాగుంటుంది, చక్కగా మాట్లాడితే నాకు ప్రేమగా దగ్గరికి తీస్తుంది, అది ఇష్టం. ఆ ఇష్టం అనేది ఎలా, ఇక వేరే ఆలోచన ఏమీ రావు. అటువంటి ఇష్టాలే నాకు టీనేజ్ వయసులో కూడా వచ్చాయి. అడాల్సెన్స్ మూవీలో ఆ పిల్లోడిని జైలులో విచారిస్తున్నప్పుడు ఒక పర్సన్ వస్తారు. ఆ పర్సన్తో ఆమె చాలా ప్రేమగా ఉంటుంది, వాడికి కావాల్సినవన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది, వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. బట్ ఆ సమయంలో వాడు ఆమెను అడుగుతాడు, నేనంటే నీకు ఇష్టమా అని. దెన్ వాడు చెప్తాడు, మీరంటే నాకు చాలా ఇష్టం, అది వాళ్ళ సెక్సువల్గా కాదు అంటాడు, బట్ ఇష్టం అంటాడు. ఆ ఇష్టం అనేది ఎలా అంటే వాళ్ళతో ఉండాలనిపిస్తుంది అండ్ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంటుంది. బట్ రీసెంట్ టైమ్స్ ఇది ఎలా మారిపోయిందంటే, ఒకప్పుడు ఇష్టాలు అనేవి అలాగే ఉండేవి, టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్ళడం, వాళ్ళతో కలిసి తినడం, లైక్ ఇలా. ఇప్పుడు ఆ ఇష్టాలన్నీ కూడా సోషల్ మీడియా వల్ల, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ చెత్త చెదరం కంటెంట్ వల్ల సీరియస్లీ ఇష్టం అంటే సెక్స్ అన్నట్టు అయిపోయింది. ప్రేమ అంటే ప్రేమలో ఉన్నారు అంటే ఇంకేముంది, సెక్స్ అన్నట్టు అయిపోయింది. కోర్టు మూవీలో కూడా వాడు ఆ అమ్మాయి ఇద్దరు ఇంట్లో ఉన్నారనుకుందాం, మేమ్మ మీ చెల్లి బయటికి వెళ్ళాలనుకుందాం, నెక్స్ట్ ఏంట్రా అంటాడు. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఆడ మగ వాళ్ళిద్దరు ఒంటరిగా కలిశారంటే ఇక సెక్స్ తప్ప వేరేది లేదనుకుంటూ ఉన్నారు. అలా ఈ జనరేషన్ మారిపోయారు. అలా స్కూల్ పిల్లలలో కూడా ఆల్మోస్ట్ అటువంటి ఆలోచనలు వచ్చేసాయి. కారణం ఈ సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పెట్టే పోస్టులు కావచ్చు, వాళ్ళు పెట్టే పిక్స్ కావచ్చు, వాటి లైకులు కొట్టాలి, కామెంట్లు పెట్టాలి. వాటిలో మళ్ళీ వారికి ఇష్టమైన వాళ్ళు కనుక ఉన్నట్టయితే దానికి తగ్గట్టు వాళ్ళు రెస్పాండ్, అలా కనుక రెస్పాండ్ అవ్వకపోతే ఇక లోపల వచ్చేసి కోపం పెరిగిపోయింది. అడల్సెన్స్ మూవీలో అదే జరిగింది. పిల్లలు అన్న వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏంటి మనం కనుక క్రాస్ చెక్ చేసుకోకపోతే, వారు యొక్క ప్రిమిసెస్ ఎలా ఉన్నాయి ఏంటి మనం రీచెక్ చేయకపోతే ఖచ్చితంగా తేడా కొట్టింది. అడల్సెన్స్ మూవీలో ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్లు ఒక స్కూల్కి వెళ్తారు. అక్కడ స్పెర్మ్ స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే టీనేజ్ వయసులో ఉన్నటువంటి పిల్లలు మాస్టర్బేషన్ ఏదో అంటారు, హస్తప్రయోగం, ఆ వేళ ఇక స్పెర్మ్ అవుట్ చేస్తూ ఇక ఎక్కడ పెడితే అక్కడ ఆ క్లీనింగ్ కానీ రిమైనింగ్ కానీ అంతే సంగతులు అన్నట్టు. అడల్సెన్స్ మూవీలో ఆ పిల్లోడిని వీళ్ళు అదుపులోకి తీసుకునేటువంటిది స్టార్టింగ్లోనే. అక్కడ కూడా ఆ పిల్లోడి కంటే సెపరేట్ రూమ్, వాడికంటూ వచ్చే స్మార్ట్ ఫోన్లు, దెన్ వాడు బట్టలు వచ్చేసి చూస్తున్నప్పుడు కింద ప్యాంట్ వచ్చేసి మొత్తం తడిగా ఉండేది. ఏంటంటే వీర్యం. ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఈ వీడియోలో కంటెంట్ వచ్చేసి కొంతమంది నచ్చవచ్చు, నచ్చకపోతే చాలా ప్రాక్టికల్గా చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పటికైనా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలన్నా, తల్లిదండ్రులు పిల్లలు అన్న వాళ్ళు ఎలా కలిసిమెలిసి ఉండాలి అన్న, అక్క చెల్లి అన్న తమ్ముడు పిన్ని బాబాయ్ అత్త మామ ఇలా వాయువు వరుసలని మనకు తెలియాలన్నా, మనం ఫస్ట్ చేయాల్సింది వచ్చేసి మన మాతృభాష అనేది ఏదైతే ఉందో దానిలో మన పిల్లలు వాళ్ళ భావాలను ఎక్స్ప్రెస్ చేసేలా మనం మార్చుకోగలగాలి. నేను 8th క్లాస్లో హై స్కూల్ జాయిన్ అయ్యా. అప్పటి వరకు రెసిడెన్షియల్ స్కూల్. 8th క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి అంటే ఇక నాకు ఆల్మోస్ట్ ఇక దేవత అన్నట్టు. తనకి 10th క్లాస్లో ఉన్నప్పుడు, అప్పుడు ఇక 10th క్లాస్ మార్చిలో అయిపోయిందంటే 2000 అనమాట మాది పాస్డ్ అవుట్. దెన్ 2000 అప్పుడు మా ఫ్రెండ్ గారు హెల్ప్ తీసుకొని వాడు పక్కన ఉంటే దూరంగా, దెన్ అప్పుడు వెళ్ళి ధైర్యం చేసి వాళ్ళకి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాను. అది కూడా హ్యాపీ న్యూ ఇయర్, బట్ అది వేరే ఏమీ లేదు. బట్ అది చూసినప్పుడు ఖచ్చితంగా అర్థమైంది అనమాట, ఇష్టపడుతున్నాడు ఇతను అన్నట్టు. అమ్మయ్య చెప్పేశాను, ఇంకంతే చాలు. ఇక అమ్మాయి ఒప్పుకునేదా ఒప్పుకోదా అండ్ ఇంకా అమ్మాయి ఏంటిదేంటి నాకు బుర్రలోకి రాలా. ఎందుకంటే మా నాన్న పెంపకం అటువంటిది, నా అక్క చెల్లెలు ఉన్నారు అండ్ మరొకరు మా తాతగారు నాకు వచ్చేసి
నీతి కథలు చెప్తూ పునరితిహాసాలను చెప్తూ సొసైటీలో ఎలా ఉండాలి ఏంటి చెప్తూ పెంచారు. అలాంటప్పుడు నాకు ఏమనిపించింది, ఒకరిని ఇష్టపడ్డాము అంటే వారి సంతోషం కోరుకోవాలి. ఒకరిని ప్రేమించామంటే పెళ్లి చేసుకోవడం అనే కాదు, పెళ్లి చేసుకున్న వాళ్ళతో అంతే ప్రేమగా ఉండాలి, సంతోషం పెట్టాలి. ఒకవేళ వాడు పెళ్లి చేసుకోలేదు అనుకుందాం, వాళ్ళు లైఫ్ లాంగ్ ఎక్కడున్నా సరే వాళ్ళ యొక్క దాని సంతోషాన్ని మనం కోరుకుంటూ ఆ రకం మనం ఉండాలి. అలా అని చెప్పేసి మనం పెళ్లి పెట్టకుండా ఉండొద్దు. నేను పెళ్లి చేసుకోలేదంటే నా పర్సనల్ రీజన్, ఆ అమ్మాయి వాళ్ళైతే కాదు. ఆ అమ్మాయి ఎవరు మరలా నా చిన్నప్పుడు ఇష్టపడ్డ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా. దెన్ అప్పుడు నేను వచ్చేసి 2వ తరగతి 3వ తరగతి, ఆ అమ్మాయి వచ్చేసి యూకేజీ కానీ ఫస్ట్ క్లాస్ కానీ. అప్పుడు చూసాను ఆ అమ్మాయిని, ఆమె వేరే స్కూల్. ఎలాగంటే చందమం అంటే ఇలా ఉండేది అన్న ఫీలింగ్ అనమాట. ఆ ఇష్టం నాకు ఎలా కంటిన్యూ అయిపోయిందంటే, టీనేజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డా అన్నాను చూశారు. ఆ అమ్మాయి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు నేను ఆ అమ్మాయిని చూస్తాను చెప్పేసి అంత అనుకునేవాడు. ఎస్, ఆ అమ్మాయిని చూశాడు. బట్ ఎక్కువగా నేను చిన్నప్పుడు ఇష్టపడ్డానే నేను ఆ అమ్మాయిని గమనిస్తూ ఉండేవాడు. ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు అనిపించే ఫీల్ ఎలా ఉండిద్దంటే, ఒక దేవతను అలా చూస్తున్నటువంటి ఒక అనుభూతి, ఫీలింగ్ అనమాట నాకు. అలా 10th అయిపోయింది, ఇంటర్మీడియట్, డిగ్రీ, MBA ఇవన్నీ అయిపోయినాయి. అప్పుడు అనుకోకుండా ఆర్కుట్లో ఆ అమ్మాయి పరిచయం కావడం మా స్కూల్ గ్రూప్లో. ఆ తర్వాత వచ్చేసి నన్ను సీనియర్ అంటూ సార్ అంటూ తను వచ్చేసి ఇట్లా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. బట్ నెక్స్ట్ PG అన్నప్పుడు వాళ్ళని ఒప్పుకోవట్లేదు అన్నట్టు. దెన్ మరి ఎలా ఏంటి అన్నప్పుడు ఇక నేను చెప్పాను, ఇలా ఒప్పించాను. హ్యాపీగా వాళ్ళని ఒప్పుకున్నారు. తను చేయాల్సినటువంటి PG చేశారు. ఇక అప్పుడు మీరు ఎవరిని ఇష్టపడడం లేదా సీనియర్ అని అంటున్నప్పుడు నేను చెప్తాను, నమ్మకూడదని. నేను 8th క్లాస్లో టీనేజ్లో ఉన్నప్పుడు ఇష్టపడ్డ అమ్మాయి గురించి చెప్పాల, నా చిన్నప్పుడు ఇష్టపడ్డ అమ్మాయి గురించి చెప్పాను. అప్పుడు తను మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటూ ఆ అమ్మాయి తననేమంతని తనకు అనుమానం వచ్చింది. ఒకవేళ ఆ అమ్మాయి కనుక కాకపోతే నేను దూరం పెడతానేమో, ఒకవేళ ఆ అమ్మాయి కనుక అయినట్టయితే ఇంట్లో ఎలా చెప్పాలేంటో భయం. దాని ఫైనల్గా తనకు ఒక వర్డ్ చెప్పాను, ఆ అమ్మాయి నువ్వు కనుక అయినట్టయితే నీ చాయిస్ ఇంకేం చేద్దాను, ఒకవేళ ఆ అమ్మాయి నువ్వు కనుక కాకపోతే ఇప్పుడు ఎలాగైతే ఉన్నాను సీనియర్లకు అలాగే ఉంటారు, నీ మంచి కొడతారని చెప్పేసి అన్నాను. దెన్ అప్పుడు ఆ అమ్మాయి ఫుటో పంపుతున్న మూమెంట్లో అప్పుడు మొత్తం ఏంటి నెట్ కొత్తగా అన్నట్టు, ఎవరిదే స్మార్ట్ ఫోన్లు మొత్తం బయట నెట్ సర్కిల్ పంపాలి. అప్పుడు ఆ మాట చెప్పాను, తను చిన్నప్పుడు నవ్వుతున్నది నాకు గుర్తుంది, నవ్వుతున్న పిక్కే పంపవా అన్నాడు. నిజంగా తాను మొత్తం 3 పిక్స్ పంపింది. అందులో గ్రూప్ పిక్ ఒకటి, తర్వాత వచ్చేసి హాఫ్ పిక్ ఒకటి, దెన్ ఒక నవ్వుతూ స్మైలింగ్ తో పిక్. అది చూసి దేవుడే నువ్వు ఉన్నావు అని చెప్పేసి అనుకున్నాను. ఆ క్షణం అప్పుడు నాకు అర్థమైంది ఇది ప్రేమ అని. ప్రేమ ఏం కోరుకుంటుంది, కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటుంది. బట్ అయ్యిద్దా అవ్వదని విషయం మాకు అర్థమైపోయింది. దెన్ హ్యాపీగా ఉన్న రోజులు కలిస్తే కలవగలిగితే ఓకే, బట్ లిమిట్స్ క్రాస్ చేయొద్దు. బట్ మెమరీస్ అనేవి ఎలా ఉండాలంటే, రేపటి రోజు మన లైఫ్లోకి ఎవరైనా వచ్చినా మన మెమరీస్ ఇబ్బంది పెట్టకూడదు, మనతో ట్రావెల్ చేయాలి, అండ్ మన బిడ్డలో మనం చూసుకునేటట్టు ఉండాలి. నేను చెప్పేది మరలా చెప్తాను, కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే, టీనేజ్లో ఉన్నప్పుడు మీ పిల్లలకు కావచ్చు, మీలో ఆ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, మనం ఎవరైనా ఇష్టపడ్డా, మనం ఎవరైనా ప్రేమించినా, మనం ఎవరి మీద అభిమానం పెంచుకున్నా, అది వారి సంతోషాన్ని కలగజేయాలి. వారితో ఉన్నటువంటి మూమెంట్స్ వచ్చేసి మనకి బెస్ట్ మెమరీస్గా ఉండాలి. అవి మనల్ని నెగిటివ్ వేలో మార్చొద్దు, అండ్ వారి యొక్క అంతాన్ని కోరుకోవద్దు, అండ్ వాళ్ళు మనల్ని కాదన్నారనో లేదా మనల్ని ఏదో అన్నారనో దెన్ అవతల గురించి ఎవరైనా నెగిటివ్గా చెప్తే అదే వేళ మనకి ఆలోచించకూడదు. ఈ అడల్సెస్ మూవీలో ఏం జరుగుతుంది, వాళ్ళ పేరెంట్స్తో ఏది షేర్ చేసుకోడు, వీడేంటో వీడి లైఫ్ ఏంటి అన్నట్టుగా ఉంటాడు, అండ్ వీడు తక్కువ చేసుకుంటూ ఉంటాడు, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ లైఫ్ అనుకోవచ్చు. అండ్ మరో సమ్టైమ్స్ ఇంట్లో పట్టుకు కూడా ఉంటూ ఉంటాడు. ఏమైంది, అవతలటువంటి అమ్మాయిని వీడు ఇష్టపడతాడు, ఆ అమ్మాయి వీడిని తక్కువ చేయడం జరిగింది. ఈ తక్కువ చేస్తున్న మూమెంట్ కంపారిజన్ అనేది వస్తుంది. ఈ కంపారిజన్ వస్తున్న మూమెంట్లోనే ఆటోమేటిక్ వీడు అప్పటికే ఏదైతే అదే చెప్పి రెడీగానే అనుకుంటాడు, చంపేద్దాం అన్నట్టుగా. ఆ వేళ తెలియకుండా ఈ టీనేజ్ వయసులో చాలామంది పిల్లలకి తెలిసి తెలియకుండా హార్మోన్ ఇంబ్యాలెన్స్లు అండ్ హార్మోన్ ఓవర్ డోసులు అండ్ సోషల్ మీడియా ఎఫెక్ట్లు, ఓటీటీలు, అండ్ టీనేజ్లో ఉన్నప్పుడు వారికన్నా పెద్దవారి మీద కలిగే అట్రాక్షన్, ఇవన్నీ కలగలిపి వారిని ఎలా మార్చేస్తాయంటే ఈ అడల్సెన్స్ మూవీలో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళగా మార్చేస్తాయి. దానివల్లే చంపటాలు, చనిపోవటాలు, ఇలా రకరకాలు జరుగుతున్నాయి. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, కోర్టు మూవీలో చూపించినా కానీ, ఈ అడల్సెన్స్ మూవీలో చూపించినా కానీ, నా ఎక్స్పీరియన్స్ మీ ముందు ఉంచుతూ ఉన్నా కానీ, నేను ఈనాడులో 8 సంబంధించి వాళ్ళు మెన్షన్ చేసింది కానీ తెలుగుకు సంబంధించి మొత్తంగా నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మాతృభాషకు మనం ఎప్పుడైతే దూరం అవుతూ ఉన్నామో, మాతృభాషలో మన భావాలను ఎప్పుడైతే మనం ఎదుటిలోకి చెప్పలేకపోతూ ఉన్నామో, మన మాతృభాషలో ఉన్నటువంటి కమ్మనైన కథలను గనక మనం చదవలేకపోయినట్టయితే, మన మాతృభాషలో మాధుర్యాన్ని మన తల్లిదండ్రుల నుంచి పొందలేకపోయినట్టయితే, మన పెద్దల నుంచి మనం కనుక పొందలేకపోయినట్టయితే, మన బ్రెయిన్ కావచ్చు, మనం కావచ్చు, ఆల్మోస్ట్ జస్ట్ లైక్ ఒక టూల్, జస్ట్ ఒక టాయ్ లెక్క అయిపోతూ ఉన్నాం. దానివల్ల ఫ్రెండ్స్ ఏది చేస్తే అదే గొప్ప అనుకుంటూ ఉన్నాం. అవతల వాడు ఇది చేయటం వల్ల అవతల అట్రాక్ట్ అవుతున్నారు, వాడు అది చేయటం వల్ల యువతలు వచ్చేసి వావ్ అన్నారు అనుకున్నప్పుడు మనకి రానిది, మనకి తెలియనిది అది చేస్తూ అబాస్పాలు అయిపోతున్నాం. దానివల్ల తెలిసి తెలియకుండానే జస్ట్ మెషిన్ అయిపోతూ ఉన్నాం. ఈ వీడియో మొత్తం మీద నేను చెప్పింది ఒకే ఒకటి, ఇష్టమైన, ప్రేమైన, అభిమానమైన, అవతల పట్ల మీకున్నటువంటి అట్రాక్షన్ అయినా ఏదైనా సరే
వారు మంచే కోరుకోవాలి, వాళ్ళు మేలే కోరుకోవాలి. ఇక అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ జనరేషన్ మరీ ముఖ్యంగా చెబుతున్నాను, ఈవెన్ పేరెంట్స్ కూడా నేను చెప్తున్నా, మీ పిల్లల్లో కూడా ఒకరు కంపేర్ చేయకండి. పెద్దవాళ్ళు అయితే పిల్లలు కనుక అడిగితే వాళ్ళతో మీతో కంపేర్ చేసుకోవద్దు. అండ్ మరలా చెప్తున్నా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా రెచ్చగొట్టే విధంగా మాట్లాడద్దు. వాళ్ళతో కంపేర్ చేసి వీళ్ళతో కంపేర్ చేసి అనవసరంగా మీ రిలేషన్ చెడగొట్టుకోవద్దు. అండ్ చేతుల మీ ప్రాణాలు కూడా పోయేదాకా తెచ్చుకోవద్దు. సో నేను చెప్పని పాయింట్స్ అని చెప్పినా అనుకుంటూనే ఉన్నా. టీనేజ్లో ఇష్టపడే అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడ ఉందో ఏంటో నాకు తెలియదు, బట్ ఆ మెమరీ అనేది ఉండిపోయింది. చిన్నప్పుడు ఇష్టపడ్డ అమ్మాయి నా లైఫ్లోకి వచ్చింది, బట్ పెళ్లి కథని మాకు తెలిసిపోయింది. దెన్ ఆ తర్వాత కలిసి గుడికి వెళ్ళామా, కలిసి ఎక్కడైనా సినిమాకి వెళ్ళామా, కలిసి ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళామన్నా ఒక మెమరీస్ లాగా ఉంచుకున్నా తప్ప ఎక్కడ హద్దులు అనేది దాటలేదు. దానివల్ల తన లైఫ్లో తాను బాగుంది, నా లైఫ్లో నేను బాగున్నాను. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజులలో ప్రేమన్నా ఇష్టమన్నా ఇద్దరు ఇండివిజువల్స్ కలుస్తున్నారన్నా సెక్స్ ఇది తప్ప బ్రెయిన్లోకి వేరేది రావట్లా. అరే నాయన, అది ఒక మహత్ కార్యం, అది ఒక సృష్టి కార్యం. ఫస్ట్ అది మీకు తెలియాలి. అది ఎప్పుడు తెలిసింది మీకు? నీతి కథలు, క్లాసు పుస్తకాలతో పాటు పెద్దలు చెప్పే గొప్ప గొప్ప విషయాలు, మన భారతీయ చరిత్ర, మీరు హిందువులా, ముస్లింలా, సిక్కులా, జైనులా, బౌద్ధులా, క్రైస్తవులా, ఎవరైనా సరే కావచ్చు కదా, మీ మతానికి సంబంధించినప్పుడు ఏవైతున్నాయో అందులో మంచి మంచి మీకు తెలుసుకోవటం, దైవభక్తి అనేది మనుషులను గొప్పగా మార్చేది. ఒకవేళ మీరు నాస్తికులు కనుక అయినట్టయితే మానవత్వం అనేది మీకు తెలిసి ఉండాలి. ఈ మధ్యకాలంలో కుక్కలు, పిల్లులు, ఇతర వాటి మీద భయంకరమైన ప్రేమను పెంచేసుకుంటూ మనుషులు విరక్తి పెంచుకుంటున్నారు కొంతమంది. అది కూడా అది పెద్ద సమస్య. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, మీ భావ వ్యక్తీకరణ మాతృభాషలో ఉంటూ క్లాసు పుస్తకాలతో పాటు నీతి కథలు కానీ డైలీ అప్డేట్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నా, భక్తి పరంగా ఆధ్యాత్మిక పరంగా కనుక మీరు అడుగులు వేస్తూ ఉన్నా, అండ్ ఫంక్షన్లప్పుడు రిమైనింగ్ అప్పుడు ఎవరెవరు ఏమవుతారు ఏంటి అన్నప్పుడు, ఎవరెవరితో ఎలా ఉండాలి ఏంటి అన్నప్పుడు పెద్దలు చెప్తున్నా, మీరు క్రాస్ చెక్ చేస్తున్నా, దెన్ ఆబ్వియస్లీ మిమ్మల్ని పాజిటివ్లే బెస్ట్గా ఉంచుతుంది. నేను మరలా చెప్తున్నా, దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళ పెద్దలున్నా పిల్లలున్నా, ఎట్ ఎనీ కాస్ట్ 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని సోషల్ మీడియా జోలిగా పోనివ్వద్దు. అండ్ డైలీ మీ పిల్లలు వచ్చి అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ మొబైల్ హిస్టరీ చెక్ చేయండి. వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వద్దు. వారు బయట పిల్లలతో ఆడుకునేలాగా చూడండి. మళ్ళీ వాడి ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరున్నారంటే క్రాస్ చెక్ చేయండి. లాస్ట్ ఒక ముక్క చెప్పి క్లోజ్ చేస్తారు. ఈ జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారంటే, వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఉన్న కోపాలని వాళ్ళ పేరెంట్స్ మీద చూపిస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన బిలాంగింగ్స్ ఉండి వాటి మీద చూపిస్తున్నారు. ఇందులో ఆల్రెడీ జైమీ అనే క్యాండిడేట్ వచ్చేసి జైల్లో ఉంటాడు. దెన్ వాడికి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ ఇది వచ్చే సమయం. అప్పుడు ఇతనికి ఇష్టమైన కారు ఉండేది జైమీ వాళ్ళ నాన్నకి. దాని మీద గ్రాఫిటీ అనేది సమయం ఉంటుంది కదా, పెయింట్ ఏదో వేసేసి ఒక వర్డ్, నచ్చినటువంటి ఒక వర్డ్, అది వాడినన్నాడా ఈయనన్నా తెలియదు అనమాట. అంటే ఆల్రెడీ మానసికంగా కుంగిపోతున్నటువంటి మనిషిని ఇంకా కొంగ తీసే విధంగా పిల్లలు ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేందుకు మా ఇంటి దగ్గర కూడా పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు. గొడవ చేయకుండా అని చెప్తాను, అరే సౌండ్ ఎక్కువ పెట్టదురా టీవీ అని చెప్తాను. వాళ్ళు గొడవ చేస్తారు, టీవీ ఎక్కువ పెడుతుంటారు. అప్పుడు నెమ్మదిగా అర్థమయ్యేలాగా చెప్తాం, లేదా వాళ్ళ పేరెంట్స్ చెప్తే పిల్లలన్నా గొడవ చేస్తారు కదా, పిల్లలకు ఆడుకుంటారు, అలా చెప్పుకుంటూ వస్తారు. అప్పుడు నాకు ఇంకా ఎలా అనిపించిందంటే, ఒకటి వీళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి, లేదా అక్కడి నుంచి దూరంగా రావాలి. ఇంక ఇదే అని చెప్పేసి అనుకున్నా. సరే దూరంగా వద్దాము, ఆఫీస్ స్పేస్ వేరే తీసుకుందామని చెప్పేసి ఆల్రెడీ ఎప్పుడు అనుకున్నాను. బట్ వీళ్ళని రోజు నేను చూస్తూ ఉన్నా, ఎప్పుడైనా ఒకసారి వెళ్ళినా వాళ్ళని కనపడ్డప్పుడు ఒక ప్లెజెంట్ ఫీల్ అనేది ఉండాలి. దెన్ ఆ తర్వాత వాళ్ళకి నెమ్మదిగా అర్థమయ్యేలాగా చూడడానికి ట్రై చేస్తున్న మూమెంట్లోనే వాళ్ళకి అర్థమవలసిన అర్థమైంది. దెన్ లాజికల్గా స్కూల్లో ఏం జరుగుతుంది, గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం జరుగుతుంది అన్నప్పుడు ప్రతి డిఫరెన్స్ చెప్పేటట్టు చేశాను. అండ్ మనం చూసి ఇతరులు ఇన్స్పైర్ అవ్వాలరా, అంతే తప్ప మనం చూసి వీడ అన్న ఫీలింగ్ రాకూడదని చెప్పేసి వేరే వాళ్ళకి వేరే వాళ్ళ ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి అక్కడ చెప్పాను. అంటే ట్రై చేశాను నేను, ఫైనల్లీ సక్సెస్ అయ్యాను. వాళ్ళ అమ్మని కూడా అర్థమైపోయింది, మన పిల్లల వల్ల ఇబ్బంది పడుతున్నాడు అతను. అండ్ మనం వచ్చేసి ఇళ్లలో మధ్య ఉన్నప్పుడు మనకి ఇష్టం రీతిలో సౌండ్స్ పెడతారు, మనకి ఇష్టం రీతిలో పిల్లలు ఎగురుతూ ఉంటే మా వాళ్ళు అని అనకూడదని వాళ్ళకి అర్థమైంది. దెన్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు, బాగానే ఉన్నారు. బట్ ఎప్పుడైనా ఒకసారి సౌండ్స్ వస్తున్నట్టు ఒక లెట్ ఇట్ బి. నేనేమన్నా అంటే, పిల్లలు అన్నాక ఇలాగే ఉంటారు మీరు కనుక వదిలేస్తే రేపటి రోజు వాళ్ళే మీకు అతి పెద్ద సమస్య అవుతారు. పిల్లలు అన్నాక గొడవ చేయాలి, కానీ చుట్టుపక్కల ఇబ్బంది లేకుండా ఉండాలి. పిల్లలు అన్నాక ఆడుకోవాలి, ఆరు బయట, ఇళ్లలో కాదు అండ్ అపార్ట్మెంట్లో కాదు. అదేవిధంగా పిల్లలు అన్నాక స్మార్ట్ ఫోన్ రిమైనింగ్ వాటిని టచ్ చేయాలి, ఎప్పుడు క్లాస్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ తప్ప. బట్ ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ అనేవి ఉన్న తర్వాత తెలిసి తెలియకుండానే గ్రూపులో ఒక్కడ తేడాగాడు ఉన్నా మిగతా వాళ్ళంతా చెడిపోతారు. సో అంతిమంగా నేను చెప్పేది, పిల్లలను ఒక కనిపెడుతూ ఉండండి. వాళ్ళ చాట్ హిస్టరీ, అదేవిధంగా వాళ్ళ యొక్క గూగుల్లో సర్చ్ హిస్టరీ అండ్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఇవన్నీ చూస్తూ ఉండండి. వాళ్ళ రూమ్లో వాళ్ళ ప్రిమిసెస్, వాళ్ళ బట్టలు ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తూ ఉండండి. బట్ అన్నీ కూడా ఫ్రెండ్లీగా ఉంటూనే వాళ్ళతో అన్ని షేర్ చేసుకుంటూనే ఆ రకం ఉంటూ ఉండండి. బట్ డైలీ కనీసం అమ్మాయినా నానైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఉంటే పిల్లలతో కనీసం ఒక అరగంట స్పెండ్ చేయండి. వీకెండ్లో వచ్చేసి కనీసం ఒక హాఫ్ డే అయినా స్పెండ్ చేయండి.
అప్పుడే సమస్యలు అనేవి రావు. ఇక టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంది. యాజ్ పర్ పోక్సో యాక్ట్ ప్రజెంట్ 18 సంవత్సరాలు లోబడి ఉన్నటువంటి అమ్మాయిలని వాళ్ళు ఇష్టపడ్డా సరే మీరు వారికి సెక్సువల్గా దగ్గర కావద్దు. అండ్ ఎక్కడ పడితే అక్కడికి మీరు ఓన్లీ అబ్బాయి అమ్మాయి అన్నట్టు కలిసి వెళ్ళకండి, లేనిపడి కొత్త సమస్యలు అనేవి వస్తాయి. రీసెంట్ టైమ్స్లో కొన్ని తీర్పులు ఇచ్చున్నాయి. ఏమని? అబ్బాయి మేజర్, అమ్మాయి మైనర్, బట్ అమ్మాయి ఇష్టపూర్వకంగానే అతనితో సెక్సువల్గా కలిసింది అన్నప్పుడు ఒక జడ్జి ఏమో తప్పు అన్నాడు, ఒక జడ్జి ఏమో ఆ అమ్మాయికి అన్ని తెలిసాయా 14 సంవత్సరాలు దాటితే అమ్మాయికి ఎందుకు తెలియకుండా ఉంటుందని చెప్పి సాబరే చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇలా చెప్పి కోర్టుకు తీర్పులు మారుతున్నాయి. బట్ ఈలోపు ఆల్రెడీ మీకు సంబంధించి పోక్సో కోర్టు కిందలో మీకు లోపల పెడుతున్నారు, పోలీసు కేసు ఫైల్ చేశారు, మీ ఫ్యామిలీ సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయింది. కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ పుస్తకాల మీద పెట్టండి, మీ కాన్సన్ట్రేషన్ కెరీర్ మీద పెట్టండి, మీ కాన్సన్ట్రేషన్ బయట సరదాగా ఆడుకునే దాని మీద పెట్టండి. అంతే తప్ప లేనిపోయినటువంటి వాటి మీద వాటితో కంపేర్ చేసుకుని వీటితో కంపేర్ చేసుకుని వాటి మీద వద్దు. అండ్ మీరు ఏదైనా సరే మీ పేరెంట్స్ షేర్ చేయండి. అండ్ పేరెంట్స్ ఖచ్చితంగా మీ పిల్లలు ఏం చేస్తారో చూసుకోండి. అండ్ నా అనుభవాలు చెప్పిన, నా జ్ఞాపకాలు చెప్పిన ప్రతి దానిలో కూడా ఉన్నదాల్లో ఏంటంటే మన ధర్మాన్ని మనం తెలుసుకుంటే, మన యొక్క పురాణిహాసాలను తిరగేసుకుంటూ ఉన్నా, చక్కగా బాలమిత్ర కానీ అదేవిధంగా నీతి కథలకు సంబంధించి చూసుకుంటూ ఉన్నా ఖచ్చితంగా మనకు అర్థమైద్దండి. ఏమనంటే పంచతంత్ర కథలు ఉంటాయి. అందులో కూడా ఈవెన్ ఆ కథలకు సంబంధించి కూడా ఒక రాజు ఉంటాడు, ఆ రాజు కొడుకులు ఉంటారు, ఆ కొడుకులు విద్య నేర్పాలి, గురువుని అసైన్ చేస్తారు. బట్ అతను ఎంత చెప్తే వీళ్ళు నేర్చుకోరు. అప్పుడు వీళ్ళకి చెప్పాల్సింది ఏదైతే ఉందో కథలుగా మార్చి ఆ కథలలో నీతి ఏదైతే ఉందో ఆ నీతి అనేది వీళ్ళకి బోధపడేలా చేస్తాడు. ఇప్పుడు మీరు అలాగన్నా చేయండి, ఓకేనా? ఆల్మోస్ట్ అన్ని టచ్ చేశాను. వీడియో కొంచెం లాంగ్ అయినా సరే చూడగలిగిన వాళ్ళు మొత్తం చూడండి, అదర్వైజ్ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. మొత్తంగా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్షిప్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకి పంపండి. మన ఛానల్ క్యాటరీస్ ఎస్పీ తప్ప రిమైనింగ్ ఛానల్స్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరలా చెప్తున్నా, నా పర్సనల్ థింగ్స్ అనేవి ఏవైతున్నాయి అవి నావే. అందులో నేను ఎప్పుడైనా మీకు చెప్పినప్పుడు మీకు పనికొచ్చింది ఉంటే తీసుకోండి, అదర్వైజ్ వదిలేసేయండి. సినిమా అంతే, సీరియల్ అంతే, పుస్తకమైన అంతే, ఏదైనా అంతే. బట్ అంతిమంగా ఫైనల్గా మీరు బాగుండాలి, మన సమాజం బాగుండాలి. మన సమాజం బాగుండాలంటే అందులో నేను ఉండాలి, మీరు ఉండాలి, మనం అంతా ఉండాలి. పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్త, వాళ్ళకి కనిపెడుతూనే ఉండండి. బట్ కంప్లైంట్స్ అన్న వేలో కాకుండా, వాళ్ళని కొడతామో తిడతామో అన్నట్టు కాకుండా ప్రేమగా మాత్రమే ఉండండి. టీచర్లకు సంబంధించి రీసెంట్ టైమ్స్లో వారి పట్ల ఈ విద్యార్థులు బిహేవ్ చేస్తున్న విధానం వల్ల వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆ రకంగా అడుగులు వేసి ప్రక్షాళన చేసి విద్యా సమూల మార్పులు తెచ్చి గురువు శిష్యుడు అన్నప్పుడు అది ఒక గొప్ప అనుభూతి అండ్ ఒక గొప్ప రిలేషన్ అన్న వేళ ఎస్టాబ్లిష్ చేయగలిగితే మన సిస్టమ్ ఖచ్చితంగా మారుతుంది.